35 ఏళ్ల నాటి మెగాస్టార్ చిరంజీవి జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా మొన్న మే 9న మొదటిసారి రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఇక మొదటి రోజే 1.5 కోటి గ్రాస్ వచ్చిన ఈ సినిమా ఇక నిన్న మంగళవారంతో 5 రోజులు కంప్లీట్ అయింది. వర్కింగ్ డేలో కూడా బాగానే ఉంది, బాగానే చూస్తున్నారు. ఎస్పెషల్లీ నార్త్ అమెరికాలో ఈ సినిమాను, అంటే అందరూ వాళ్ళ పిల్లలకి ఆ తర్వాత పుట్టిన వాళ్ళందరూ చూస్తున్నారు ఈ సినిమాని. అందులో 3Dలో కూడా వచ్చింది కాబట్టి అదొక అడ్వాంటేజ్. ఇక ఈ 5 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే ముందుగా తెలంగాణలో 90 లక్షల గ్రాస్ వచ్చింది ఈ సినిమాకు 5 రోజుల్లో. ఇక రాయలసీమ నుంచి 30 లక్షల గ్రాసు, ఇక మిగిలిన ఆంధ్ర నుంచి 1 కోటి గ్రాసు. అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో 2,30,00,000 వరకు గ్రాస్ వచ్చింది ఈ సినిమాకు 5 రోజుల్లో. ఇక కర్ణాటక అండ్ ఓవర్సీస్ కలిపి ఒక 50 లక్షలు. అలా ఇప్పటికైతే 2,80,00,000 గ్రాస్ వచ్చింది. ఇంకా ఈరోజు బుధ, రేపు గురు, ఈ 2 రోజుల్లో ఒక 20 లక్షలు ఈజీగా వస్తాయి. సో 3 కోట్లు అయితే కన్ఫర్మ్డ్గా వస్తుంది సినిమాకు. మంచి కలెక్షన్సే. 35 ఏళ్ల నాటి సినిమా రిలీజ్ చేస్తే 3 కోట్లు అసలు వండర్ అని చెప్పాలి. అది మన మెగాస్టార్ చిరంజీవి అండ్ అతిలోక సుందరి శ్రీదేవి, డైరెక్టర్ బై రాఘవేంద్రరావు, ప్రొడ్యూస్డ్ బై అశ్విని దత్, మ్యూజిక్ బై ఇళయరాజా. ఇక చాలా ఉన్నాయి విశేషాలు. ఈ సినిమా ఖచ్చితంగా చూడండి. ఆ తర్వాత పుట్టిన వాళ్ళు, సో 3Dలో చూడండి ఆల్రెడీ చూసిన వాళ్ళు. సినిమా వచ్చేసి 5 రోజుల్లో 2,80,00,000 గ్రాసు. సో ఖచ్చితంగా 3 కోట్ల గ్రాసు వచ్చేస్తుంది. ఓకే, బాయ్.